చూస్తున్నాం వరంగల్ జిల్లాలో మిల్లర్ల ధాన్యం దందా బయటపడుతుంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. టాస్క్ ఫోర్స్ దాడుల్లో వెలుగు చూస్తున్నాయి. 2 రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం మిల్లులపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తున్నారు. ధాన్యం పక్కదారి పట్టించిన 7 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సుమారు 70 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అక్రమంగా మిల్లర్లు అమ్ముకున్నారు. ఈ అక్రమాలపై పెనాల్టీతో సహా రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వరంగల్ జిల్లాలో 3, హనుమకొండ జిల్లాలో 2, మహబూబాబాద్ జిల్లాలోని 2 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇక వరంగల్లో మిల్లర్ల దందా అయితే ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, మరి వరంగల్లో అయితే సుమారుగా ఇప్పటి వరకు చాలా మిల్లులపై దందా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 70 కోట్ల మేర ఈ దందా జరిగినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి ఎల్లుండి 2 రోజుల నుంచి కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు 12 మిల్లు లోపల తనిఖీ చేయగా అందులో 7 మిల్లులు పూర్తిగా కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుగా తేలింది. దీంతో 314, 316/2, 318 సెక్షన్ల కింద బిఎన్ఎస్ ప్రకారం కేసులు కూడా నమోదు చేశారు. 7 మిల్లు ప్రధానంగా మహబూబాద్ సంబంధించి 2 మిల్లు, అందులో మాజీ మంత్రి రెడ్డి నాయక్ సంబంధించినటువంటి మిల్లు తన భార్య లక్ష్మి పేరు మీద లక్ష్మి పేరుపై కూడా చీటింగ్ కేసుతో పాటు కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దాంతో పాటు కురోయి మండలం 2 మిల్లులు, అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి 3 మిల్లులు, వర్ధనపేట మండలానికి సంబంధించి ఇల్లంద గ్రామంలోని మిల్లు, కనపడుతున్నటువంటి 2 మిల్లులు, వరంగల్ జిల్లాకు సంబంధించి 3 మిల్లులు, దాంతో పాటు హన్మకొండకు సంబంధించి పుండేలు క్రాస్ అవుతున్నటువంటి మిల్లుతో పాటుగా ఇలకతుకు సంబంధించినటువంటి మరో మొత్తంగా 7 మిల్లులపై ఇప్పటి వరకు 7 మిల్లులపై క్రిమినల్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ 7 చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారం చూస్తుంటే వాళ్ళు మాయం చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం విలువ 72 కోట్ల పైసలకు ఉంటుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఎఫ్ఐ సంబంధించిన ధాన్యానికి సంబంధించి ఒకవేళ మిల్లర్లు కనుక పక్కదారి పట్టితే దానికి సంబంధించి 125% ఆ రేట్ పై రికవరీ చేయాల్సి, దాంతో పాటుగా 12% ఇంట్రెస్ట్, ఆ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ కు సంబంధించి పెనాల్టీ సంబంధించి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు రికవరీ చేస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కూడా ఆ 7 మిల్లుల నుంచి ఆ అమౌంట్ రాబట్టికైతే ప్రస్తుతము అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ రోజు కూడా ఆ మిల్లులపై కూడా దాడులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక గత 10 ఏళ్ల కాలం లోపల మిల్లులు ఇష్టారీతిన వాళ్ళు కేటాయించిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని తిరిగి రేషన్ బియ్యాన్ని గ్రామాల నుంచి సేకరించి అదే బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి సిఎంఆర్ బియ్యం కింద లెక్కలు చూపి కోట్లకు పడవేసిన పరిస్థితి కనిపించేది. కానీ ఈసారి మాత్రము పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు చేరిన తర్వాత అసలు మిల్లు లోపల ధాన్యం ఉంటుందా లేదా, అసలు వాళ్ళు ఏ విధంగా దందా చేస్తున్న దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడంతో విజిలెన్స్ తో పాటుగా సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. సో అనూహ్యంగా జరుగుతున్నటువంటి ఈ దాడుల లోపల విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన తర్వాత దాదాపు 2-3 రోజుల్లో దాన్ని డిస్పోజ్ చేస్తూ వేరే బహిరంగ మార్కెట్ లోపల ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దాంతో పాటుగా కస్టమ్ మిల్లింగ్ రైట్స్ ఎఫ్సిఐకి చెల్లించకుండా మరి తిరిగి రేషన్ బియ్యాన్ని మళ్ళీ ప్రజల నుంచి కొనుగోలు చేసి మళ్ళీ దొడ్డిదారిన దాన్నే ప్రభుత్వానికి అంటగడుతూ 2 విధాలుగా లబ్ధి పొందుతూ కోట్లకు పడగలిసిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో ఈ 7 మిల్లులు కూడా ప్రధానంగా 3 మిల్లులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలే ఉన్నారనేది కూడా ప్రస్తుతం తెలుస్తుంది. సో దీన్ని బట్టి గత 10 ఏళ్ల లోపల ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఎన్ని కోట్లు ఇలా గడించారనే దానిపైన కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక మరో 2 రోజుల పాటు కూడా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించిన నేపథ్యం లోపల పదుల సంఖ్య లోపల ఈ దందాకు పాల్పడుతున్న మిల్లుల బండారం కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక టాస్క్ ఫోర్స్ దాడుల నేపథ్యంలో మిగతా మిల్లులు ఏదైతే గతం లోపల ఇష్టారీతిన బ్లాక్ మార్కెట్ లో ధాన్యాన్ని అమ్ముకున్నారో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయి లోపల ఒక భయాందోళన వాతావరణం కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మిల్లులను ఇంత స్థాయిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లు లోపల ఎన్ని వేల కోట్లకు సంబంధించిన అక్రమాలు జరుగుతున్న దానిపై కూడా మొత్తంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ పకడ్బందీ చర్యలతో కొంత ప్రజల పేద ప్రజలు చేయాల్సినటువంటి ఈ యొక్క ధాన్యము, ఈ యొక్క బియ్యానికి సంబంధించి పక్కదారి పట్టే అంశం అయితే పూర్తిగా దీనికి సంబంధించి అయితే దోషులను అయితే శిక్షించాలంటూ కూడా ఒక ప్రధాన డిమాండ్ కూడా వెలువెత్తుంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.